పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మా ముఖ్య అతిథులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఆహ్, నేను ఎప్పుడైతే చెప్తూ ఉంటానో కొత్త సినిమాలకి, చిన్న సినిమాలకి మీ అందరి సపోర్ట్ చాలా ముఖ్యం. సో ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. 14th ఆగస్ట్ మా మూవీ రిలీజ్ అవుతుంది. నేను ట్రైలర్ రోజు అందరికీ మళ్ళీ ఇంకా థ్యాంక్ యూ చెప్తా. సో థ్యాంక్ యూ. Thank you everyone for coming. All the guests, press, everyone, thanks a lot. 2020 కోవిడ్ టైంలో ఒక పాజిటివ్ సినిమా ఒకటి రాసుకోవాలి అన్న థాట్ తోటి స్టార్ట్ అయింది. అది 2024 ఆగస్ట్ 14th మీ ముందరికి వస్తుంది. ఈ 4 ఏళ్ళు ఈ క్యారెక్టర్స్ తోటి కథతోటి ట్రావెల్ చేసిన వ్యక్తిగా చెప్తున్నాను. 4 కాలాల పాటు గుర్తుండే సినిమా అవుతుంది. ఇది పొగర్తో చెప్పట్లేదు, ప్రేమతో చెప్తున్నాను. దిస్ ఫిల్మ్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ లవ్. Love from my family, love from my friends who are sitting there, everyone, and love from this team, love from ETV Win, love from my production house. ప్రతి ఒక్కరు బియాండ్ దేర్ వే వెళ్ళి ఈ సినిమాకి నాకు సపోర్ట్ చేశారు. I can just be grateful to universe and to them. Thank you everyone. I feel very proud that ETV Win app, correct గా చెప్తున్నానా? Yeah, ETV Win app కోసం ఈ రోజు they have made a beautiful film. And our film teaser launch ki nannu they have invited me and I have launched this teaser. So Naresh garu was in the teaser crying, baby ekkada ani. Ee roju nenu vetki teesకొచ్చానండి బేబీని. I've got it. So ఇంకా మీ బాధ్యత. ఇంకా మళ్ళీ ఆ బేబీ ఎక్కడైనా వెళ్ళిపోతే I am not responsible for that. So బేబీ అయితే వచ్చింది. సో అందరూ మూవీ చాలా బాగుంది అని చెప్తున్నారు. ఐ విష్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా నరేష్ గారి గురించి చెప్పాలంటే సో అండ్ నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు, హీఈస్ ద వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండ్ గ్రేట్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా. ఫస్ట్ టైం ఒప్పుకున్నారంటే అక్కడ వెంటనే పంచి చూడాలి అసలు. Any character comes to him, he works like a small child. దాన్ని చదివి దాన్ని ఎలా చేయాలని, దానికి మేకప్ ఎలా చేసుకోవాలని, దానికి మేకోవర్ ఎలా చేసుకోవాలని ఆయన చేసే హోంవర్క్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. తర్వాత అది చేసిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్ కి అంత ఆయన జీవిస్తాడు. సో ఐ ఫీల్ బ్లెస్డ్ టు బి పార్ట్ ఆఫ్ హిమ్. అండ్ ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ డే నుంచి ఇది he was very excited about the script. He told me that a very beautiful script on a family journey is going to happen, and he was very excited about it. And I feel the teaser చూస్తే అలాగే వచ్చింది అని నేను అనుకుంటాను. సినిమా గురించి చెప్పాలంటే ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ ఎనీ అదర్ ఫిల్మ్. కొద్ది సంవత్సరాల ముందు శతమానం భౌతం సినిమా వచ్చింది, దాంట్లో కీలకమైన పాత్ర వేశాను. అది ప్రపంచం అంతటా కూడా ఎన్ఆర్ఐస్ దగ్గర నుంచి పెద్ద క్యాచ్ అయిందండి సంక్రాంతిలో. ఎందుకంటే వి హావ్ బికమ్ వాట్ యు కాల్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అండి. ఫ్యామిలీస్ దూరంగా ఉంటున్నాం. ఎమోషన్స్ లేదనుకుంటారు అవతల వాడు, కానీ ఉంటాయి, డీప్ డౌన్ బరి అయి ఉంటాయి, లోపలే ఉంటాయి, ఇక్కడే ఉంటుంది. అది తలుచుకున్నప్పుడు కదిపేస్తుంది మనిషి. నేను చెప్తున్నానండి, ఇవాళ ఈ సినిమా రిలీజ్ అయిన ఆగస్ట్ 14th ప్రతి ఎన్ఆర్ఐ, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇక్కడ కార్లు ఉన్నాయి, దే విల్ ఆల్ గో ఫర్ అ ఫ్యామిలీ ట్రిప్ అండి. దట్ ఈస్ వాట్ ద ఆరా దిస్ ఫిల్మ్ ఇస్ క్రియేటెడ్. నిజంగా ఒక అద్భుతమైన ఒక ఫ్యామిలీ 3 జనరేషన్స్ తీసుకుని ఆ క్యారెక్టర్స్ లో ప్రతి క్యారెక్టర్ లో ఎక్సెంట్రిసిటీ ఉంటుంది. అది జంజాల గారు స్క్రిప్ట్స్ లో చూసాం. అంటే ఒక ఆథెంటిక్, ఏదో స్లాప్స్టిక్ గా కాదు, దాంట్లో ఒక ఎమోషన్ నాట్ చేసి దాన్ని హ్యూమర్ బ్లెండ్ చేసి ఎలా వెళ్ళింది ఆ 2 hours అని ఎవరికి తెలియదండి. ఆ క్లైమాక్స్ వచ్చేదాకా కూడా బ్రిలియంట్లీ మేడ్ ఫిల్మ్. ఐఎమ్ టెలింగ్, నేను ఏదో మార్కెట్ చేస్తాను అనుకోదండి, నేను చెప్తున్నాను. ఈటీవీ విన్ లో ఉషా కిరణ్ లో శ్రీవారికి ప్రేమలేఖ ఎంత పెద్ద సక్సెస్ అయిందో, ఈటీవీ విన్ లో ఇది అంత పెద్ద సక్సెస్ అవుతుంది. నిజంగా దీనికి ఈ మోటార్ బైక్, సైకిల్ అనండి, ఇంకోటి 2 చక్రాలు వెనక నుంచి నితిన్ అండ్ సాయి కృష్ణ అండి. ఫ్రమ్ ద బిగినింగ్
లాస్ట్ మొన్న మా మీటింగ్ వరకు కూడా దేవర్ డ్రైవింగ్ ఫోర్స్ అండి. ఫుల్ సపోర్ట్ ఫర్ ద ఎంటైర్ ప్రోడక్ట్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ బోత్ దీస్ యంగ్స్టర్స్. మీరు మీ శక్తి అంటే మీ వల్ల రానున్న రోజుల్లో ఈటీవీ విన్లో అద్భుతమైన ప్రోడక్ట్స్ రాబోతున్నాయి. యూ బోత్ ఆర్ వెరీ క్రూషియల్ ఫర్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్. అందరు నాకు థ్యాంక్స్ చెప్తున్నా యాక్ట్ చేస్తే కాదండి, నేను థ్యాంక్స్ చెప్తున్నా మీ అందరూ కూడా. చేతులు ఎత్తి థ్యాంక్స్ చెప్తున్నాను నిజంగా. దట్ ఐ కుడ్ బీ ఇన్ సచ్ అ వండర్ఫుల్ ఫిలిం, ఐ కుడ్ పర్ఫార్మ్ విత్ ఆల్ దీస్ గ్రేట్ యాక్టర్స్. రెండోది ఇందాక ఎవరో అన్నారు, ఆయన ఎప్పుడు ఆనందంగా ఉంటాడు ఎందుకంటే యంగ్ డైరెక్టర్స్ తో. అరే నా అదృష్టం ఏంటంటేనండి, నాకు ఇవాళ బాగున్నానంటే నేను 50th ఇయర్ నా గోల్డెన్ జూబ్లీ ఫిల్మ్ ఇయర్ లో ఇది గోల్డెన్ జూబ్లీ ఫిల్మ్ అండి. ఇది ఫిల్మ్ అంటే నాకు గోల్డెన్ ఫిల్మ్ ఇది. నిజంగా చెప్తున్నాను, చాలా సంతోషంగా చెప్తున్నాను. వీఆర్ ఆల్రెడీ సెలబ్రేటింగ్ ద సక్సెస్. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఇది నమ్మకం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.